హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం సమ్మర్ స్పెషల్ చల్లగా బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ఇది మనం కొంచెం డెజర్ట్ టైప్లో చేస్తున్నాను. మీరు ఒక్కసారి బాదం మిల్క్ని ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. కేవలం మనము ఇంట్లో ఉండే వాటితోటే ఇలాంటి టేస్టీ అయిన బాదం మిల్క్ని ఈరోజు మన ఛానల్లో చూపిస్తున్నాను. ఈ బాదం మిల్క్ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట బాదం మిల్క్ అంటే ఇంట్లో ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం రండి. మధు గ్రేస్ఫుల్ బైట్స్లో సమ్మర్ రెసిపీస్ డే 1. ముందుగా ఇక్కడ మనము బౌల్ తీసుకొని దాంట్లోకి 1 లీటర్ వరకు పాలని వేసుకోవాలి. పాలు మరిగించుకున్న తర్వాత ఇక్కడ నేను 25 వరకు 25 నుంచి 30 వరకు బాదంని తీసుకొని నానబెట్టుకొని ఇక్కడ నేను పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాను. కంప్లీట్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే ఇంకొక బౌల్లో మనం కొన్ని పాలని తీసుకొని దీంట్లోకి 2-3 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని వేసుకొని మనం ఉండలు లేకుండా దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకొని మనం దీన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి పాలు కూడా బాగా మరిగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనము మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ని వేసేసుకోవాలి. బాదం పేస్ట్ వేసుకొని ఒక్కసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మనకి చక్కగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగానే నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యంని వేసుకుంటున్నాను. సగ్గు బియ్యం తినడం వలన మనకి సమ్మర్లో మంచి కూల్నెస్ అనేది బాడీకి ఇస్తుంది. ఇక్కడ నేను సగ్గు బియ్యంని 2 గరిటెల వరకు వేసుకుంటున్నాను. సగ్గు బియ్యంని వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు ఒకవేళ సగ్గు బియ్యం ఇష్టం లేకపోతే అది మీరు స్కిప్ చేసేయచ్చు. ఇలా సగ్గుబియ్యం వేసుకొని మనం పాలని బాగా మరిగించుకోవాలి. అప్పుడు మనకి థిక్గా టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనము కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మంచి రిచ్ ఫ్లేవర్ కోసం ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఒకవేళ లేకపోతే మీరు షుగర్ని వేసుకోవచ్చు. ఇలా కండెన్స్డ్ మిల్క్ వేసుకొని మంచిగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పాలు కూడా చక్కగా మరిగిపోతాయి. ఆ టెక్స్చర్ అనేది క్రీమీగా బాగా వస్తుంది. అలాగే ఇక్కడ నేను కొద్దిగా ఇలాచీ పొడిని కూడా వేసుకున్నాను. ఇది వేయటం వలన మంచి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇవి మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 10 నుంచి 8 నిమిషాల వరకు దీన్ని మరిగించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు ఒక 10 మినిట్సే పడుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా, అది మనము వేసేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకొని కంప్లీట్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసాక మనకి ఇదంతా కూడా క్రీమీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువసేపు మనము స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగా అవ్వనివ్వాలి. ఇది కంప్లీట్ చల్లగైన తర్వాత దీనిపైన కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. సర్వ్ చేసుకునే ముందు ఇక్కడ నేను సబ్జా సీడ్స్ని వేసుకున్నాను. సబ్జా సీడ్స్ కూడా మనకి బాడీకి చాలా కూల్నెస్ అనేది ఇస్తుంది. ఇలా వీటన్నిటిని వేసుకొని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము చల్లగా దీన్ని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బాదం మిల్క్ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అంత టేస్టీగా ఉంటుంది, అంత టేస్టీగా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఇంకేం లేట్ చేయకుండా ఈ యొక్క టేస్టీ అయిన బాదం మిల్క్ని మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.